దేవినేని నాగార్జున గారు కోడలి శోభిత ప్రెగ్నెంట్ పైన స్పందించి ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఆ వీడియో షేర్ చేయడం గల కారణం ఏంటి అంటే సమంత అనే చెప్పాలి. అసలు సమంతను ఎంత ప్రేమగా చూశాను, నా కూతురి కన్నా ఎక్కువగా చూశాను. అలాంటి సమంత నన్ను ఒక్కసారిగా మోసం చేసింది. ఎందుకు అంటే నా కొడుకుని సరిగ్గా చూసుకోలేకపోయింది, నా కొడుకుకి ప్రేమను పంచలేకపోయింది, అలానే మా ఇంటికి ఒక వారసుని ఇవ్వలేకపోయింది. మేము ఎంత ప్రేమగా చూసాము అంటే తల్లిదండ్రుల దగ్గర దొరకలేని ప్రేమ మేము ఇచ్చాము అంటూ ఒకసారిగా ఎమోషనల్ అయిపోతూ వచ్చారు నాగార్జున గారు. దాని తర్వాత శోభితని ఇచ్చి పెళ్లి చేశాము, మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది, త్వరలోనే మా ఇంటికి వారసుని ఇవ్వబోతుంది, నా కొడుకుకి ప్రేమ చూపిస్తుంది, అలానే మామగా నాకు ఆనందాన్ని ఇస్తుంది, అలానే నాకు అత్తగారిగా ఒక కోడలికి ఆనందం ఇవ్వబోతుంది, అత్తకి కూడా ఎంతో మర్యాదను ఇస్తూ అందరికీ ఎంతో ఆనందాన్ని పంచుతుంది. అయితే శోభిత లాంటి కోడలు ఎవరింటికి కూడా రాదు, నా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి. అలానే సమంతకి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చాము, ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా సమంత నిలబెట్టుకోలేదు, నా ఇంటికి వారసుని కూడా ఇవ్వలేకపోయింది. ఈ ఆనందాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. కానీ దేవుడు సమంతని రూపంలో ఇస్తాడు అనుకున్నాను, కానీ ఆ దూరాన్ని దూరం చేశాడు. ఇప్పుడు శోభిత రూపంలో ఇచ్చిన ఈ ఆనందాన్ని మరోసారి నాకు దూరం చేయొద్దని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు నాగార్జున గారు.